రైట్ ఇక అర్ధరాత్రి నుంచి చెదురుమదురుగా వర్షం కురిసినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మాత్రం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే నగరవాసులను ముంచెత్తిన పరిస్థితి కనిపించింది. రోడ్లు పూర్తిగా కాలువలను తలపించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, నిన్నంతా చూసాం మనం, ట్రాఫిక్ తో నగరవాసులు ఇబ్బంది పడ్డ దృశ్యాలు కనిపించాయి. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. వర్షం ఏకధాటిగా 2 గంటలుగా దంచి కొడతా ఉంది. అప్డేట్స్ ఏంటి? మీరు చెప్తున్నట్లు హైదరాబాద్ నగరంలో ఉత్తరం ఉరుముతుంది, దక్షిణం దంచి కొడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం నగరం పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. సిటీలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. దాదాపు మోకాళ్ళ లోతుకు పైగానే వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకు చేరడంతో ఎక్కడికక్కడ కూడా ఇటు వాహనాల దారులు అయితే నానా అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. ముంపు ప్రాంతాలతో సంబంధం లేదు, సిటీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను అంబర్పేటలో ఉన్నాను. అంబర్పేటలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం. పూర్తిగా రోడ్ల మీద వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చెరువులో వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ బృందాలన్నీ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏపీ స్క్రీన్ లో చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు చే నెంబర్ నుంచి దాంతోపాటు ఏదైతే అంబర్పేట్ కానివ్వండి, తిలక్ నగర్ రోడ్డు మార్గం అంతా కూడా నీట మునిగింది. సో వాహనదారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో ఏ విధంగా వర్షపు నీరు రోడ్ల మీద ఉందనేది కూడా చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అందరూ కూడా ఇటు స్కూళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడం, మరోవైపు ఇటు ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం కూడా కావడంతో మొత్తం సిటీలో వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్నీ కూడా నిండిపోయాయి. దాదాపు నగరంలో 143కు పైగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఏందని వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి భాయ్, వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే? వాటర్ మొత్తం శివం రోడ్ మించి వస్తుందండి. వాటర్ నల్లకుంట శివం రోడ్ ఆమె కూడా మొత్తం కొట్టుకొస్తుంది. ఎప్పుడు ఇట్లే ఉంటాయి వాన మొత్తం ఇది. వాన పడ్డ వల్ల పరిస్థితి మొత్తం పబ్లిక్ మొత్తం ఆగమయం అవుతుంటాడు. ట్రాఫిక్ చాలా ఉంది, ట్రాఫిక్ కూడా. చెప్పండి, వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ మొత్తం శివం నుంచి వస్తుంది. మా దుకాణాల్లో పోతున్నాయి, మా ఇంటిలో పోతున్నాయి, సామాన్లు అన్ని పోతున్నాయి. టెన్షన్ అయితే రాత్రి నుంచి వర్షం మస్తు పడుతుంది అనుకో, మొత్తం ఆ సామాన్లు బయటికి వచ్చేసినాయి. ఇగో నీళ్ళు ఇట్లా ఏడు పోతే నీళ్ళు ఆగుతూనే ఆరు నిండిపోతున్నాయి, అన్ని నిండిపోతున్నాయి అనుకో. మచ్చా చెప్పు నువ్వు కూడా. చూడొచ్చు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అంతా. శివం రోడ్ నుంచి వస్తున్నాయి సార్. ఇదంతా ఎంతసేపు పట్టింది క్లియర్ అవ్వడానికి? ఒక 2 hours టైం పట్టింది. వర్షం వచ్చినప్పుడు ఇంతేనా పరిస్థితి? ఇదే పరిస్థితి. చాలా చెత్త కూరిపోయి మోరీలు అన్నీ నిండిపోతాయి సార్. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మొత్తం చెత్త జామ్ అయిపోతుంది. సో ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. మనం కాస్త ముందుకు వెళ్ళి చూద్దాము సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా. సో అందరూ కూడా స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళే టైం కావడం, ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం కూడా ప్రారంభం కావడంతో ఇటు సిటీలో అయితే విపరీతంగా ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇక కాసేపట్లో ట్రాఫిక్ పద్మవ్యూహం ఏ విధంగా ఉండబోతుందో నగరవాసులు చవి చూడబోతున్నారు. ఎందుకంటే చిన్నపాటి వర్షం పడితేనే ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. అలాంటిది కంటిన్యూషన్గా ఈ స్థాయిలో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడు. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, పూర్తిగా శివం రోడ్ నుంచి ఈ వర్షపు నీరు అంతా కూడా వస్తా ఉంది. డ్రైనేజీ నుంచి వస్తున్నటువంటి నీరు కావచ్చు ఇవంతా కూడా. సో ఈ శివం రోడ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పురాతనమైనటువంటి పాత డ్రైనేజీ వ్యవస్థ. సో ఏంటి దీనికి సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందున్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో ఈ వాటర్ మనం ఏదైతే చూస్తున్నామో చే నెంబర్ అంబర్పేటకు వచ్చినటువంటి వాటర్ అంతా కూడా పైన శివం రోడ్డు, విద్యానగర్ నుంచి వస్తున్నటువంటి రోడ్డు ఇదంతా కూడా దాదాపు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దాదాపు 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ. అప్పటి జనాభా అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ. బట్ ప్రస్తుతం పరిస్థితి మారింది. నగర జనాభా రోజు రోజుకు పెరుగుతుంది, ఇళ్ల సముదాయాలు కూడా పెరుగుతున్నాయి, భారీ భవనాలు కూడా వెలుస్తున్నాయి. సో ఇళ్లలో నుంచి వచ్చేటువంటి వాటర్ కానివ్వండి, దాంతోపాటు ఈ వర్షం నీరు అంతా కూడా ఎక్కడికక్కడ
రోడ్ల మీద నిలిచిపోవడంతో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనకు కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుంది. సో ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంది ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. చూడొచ్చు అక్కడ వెహికల్స్ కూడా నీట మునిగాయి, అక్కడ ఉన్నటువంటి ట్రాలీ వెహికల్స్ నీట మునిగాయి, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి 2 వీలర్స్ కూడా నీట మునిగాయి. ఇటు కృష్ణానగర్ కానివ్వండి, యూసుఫ్ కూడా, రెహమత్ నగర్, బోరబండ లాంటి ప్రాంతాల్లో 2 వీలర్స్ అయితే వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో వర్షం కురిసిన ప్రతిసారి ఇటు భాగ్యనగర ప్రజలను వెంటాడేటటువంటి సమస్య వరద సమస్య, ముంపు సమస్య. సో ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఏదైతే గతంలో SNDP ప్రాజెక్టు ద్వారా కొంత వర్క్ చేసినప్పటికీ కూడా అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. సో ప్రభుత్వం ప్రస్తుతము ఇటు ఈ వాటర్ లాగింగ్ ఏరియాకు చెక్ పెట్టే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రత్యేకంగా సంపుల నిర్మాణం వాటర్ లాగింగ్ ఏరియాస్లో సంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సో సిటీలో ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఎక్కువగా ఉందో సో ఆ ఏరియాలో అయితే ఏదైతే సంపుల నిర్మాణం చేస్తుందో ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ అయితే కొనసాగుతుంది. బట్ ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి కూడా దాదాపు ఏడాది సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనకు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా ఉంది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంబర్పేట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఓయూ నుంచి వచ్చేటటువంటి వాహనాలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ రద్దీలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు వాస్తవానికి ఇంకా టైం ప్రారంభం కాలేదు, ఆఫీసులకు వెళ్ళేటటువంటి టైం ఇప్పుడిప్పుడే. సో సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము రద్దీ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాహనాలు కూడా పూర్తిగా నీట మునుగుతున్నాయి. కొన్ని వెహికల్స్ అయితే నీటిలో కొట్టుకొని పోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర కూడా పూర్తిగా రోడ్ల మీద వరద నీరు చేరుకుంది. వరద నీరు దాంతోపాటు ఈ బురద నీరు మొత్తం కూడా మిక్స్ అవ్వడంతో రోడ్ల మీద అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతము చూడొచ్చు ఏ విధంగా ఉందనేది కూడా. అత్యవసరంగా వెళ్ళాల్సినటువంటి వెహికల్స్ ఏదైతే అంబులెన్స్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సిచ్యువేషన్ చూడొచ్చు సిటీలో ఏ విధంగా ఉందనేది కూడా. ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది భయ్? ఇది మొత్తం కింద నుంచి వస్తుంది వాటర్, మొత్తం ఎక్కడక్కడ మొత్తం అయిపోయింది. GHMC వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. అది చాలా నిర్లక్ష్యం. అసలు 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఎవరు అసలు వచ్చింది దాఖలాలే లేవు. అసలు ఎవరు చూడండి పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారో. మొత్తం వాటర్ మొత్తం జామ్ అయిపోయింది. మొత్తం ఎక్కడెక్కడి నుంచి వస్తుంటుంది మీకు ఈ వాటర్ అంతా? కింద నుంచి వస్తుంది మొత్తం కింద నుంచి మన గోల్నాక మీదకి కింద బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కిందకి మొత్తం ఇటు మొత్తం అటు ఈ 3 రోడ్లు మొత్తం ఇదే మొత్తం జామ్ అయిపోతుంది. పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు. కనీసం వాళ్ళు నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం పట్టించుకునే దాఖలాలు ఎవరు లేనేలేదు. అసలు GHMC వాళ్ళు ఎప్పుడు అలర్ట్ అవ్వాలి, స్టార్ట్ అవ్వగానే అవ్వాలి. అసలు ఇది మెయిన్ చౌరస్తాలో కనీసం ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయంటే అన్ని వెహికల్స్ ఆగిపోయాయి. ఇదంతా క్లియర్ అవడానికి మీకు ఎంతసేపు టైం పడుతుంది? ఇంకా కనీసం లేదన్న ఒక 2 గంటలు పడుతుంది. అప్పటి వరకు ప్రజలు ఎంత ఇబ్బందులు చూడండి. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బల్దియా అధికారుల నిర్లక్ష్యం మీద మండిపడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితే ఉంటుంది, అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోరని అంటున్నారు. సో చూడొచ్చు. సార్ చెప్పండి ఏంటి ట్రాఫిక్ ఎట్లా ఉంది? మన బంగారు తెలంగాణ ఇంతే, ఎప్పుడు బాగుపడదు. వచ్చిన మన కేసీఆర్ సారు అంతే. ఇక ప్రభుత్వాలన్నీ కూడా పథకాల మీద ఏదైతే నిధులు వినియోగిస్తున్నారో వాటిని కొద్దిగా కంట్రోల్ చేసి ఉచిత పథకాలని తగ్గించి ఈ రోడ్లు బాగు చేసే కార్యక్రమంలో ఉపయోగిస్తే ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని నా ఉద్దేశం. చూడొచ్చు ఏదైతే అంటే నగర వాసులు అయితే మండిపడుతున్నారు. అంటే GHMC సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా విఫలమయ్యారు ఇప్పటి వరకు. అంటే వాస్తవానికి మనం సిచ్యువేషన్ చూసుకున్నా కూడా GHMC 250 మాన్సూన్ టీమ్స్ అంటున్నాయి. బట్ అది ఏమాత్రం సరిపోవట్లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 1,500,000 పైగా జనాభా ఉన్నటువంటి భాగ్యనగరంలో GHMCలో దాదాపు 30 సర్కిళ్ళు 6 జోన్లు ఉన్నాయి. సో 6 జోన్లకు సంబంధించి కేవలం 200 మాన్సూన్ టీమ్స్ అంటే అవి ఏమాత్రం సరిపోవు. ఎందుకంటే వర్షం ఏ స్థాయిలో కురుస్తుంది, ప్రవాహం ఏ విధంగా ఉంది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బట్ యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం దిగాలి. బట్ ఇప్పటి వరకు GHMC కమిషనర్ అమరాపాలి కానివ్వండి, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి కానివ్వండి, ఉదయం నుంచి కూడా ఈ స్థాయిలో వర్షం కురుస్తున్న ఫీల్డ్ విజిట్ అయితే ఎవరు కూడా ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితి. సో ఇటు మేయర్, దాంతోపాటు కమిషనర్, దాంతోపాటు జోనల్ స్థాయి అధికారులు కూడా ఎవరు కూడా మనకి ఫీల్డ్లో కనిపించట్లేదని చెప్పొచ్చు. కేవలం ప్రకటనలో రిలీజ్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దు అంటూ కేవలం ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు GHMC ప్రధాన కార్యాలయం నుంచి. అది తప్ప అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎక్కడైతే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సిటీలో ఎటువైపు చూసుకున్నా కూడా పూర్తిగా వరద నీరు పోటెత్తుతుంది. సో వాస్తవానికి గత 2 రోజుల క్రితమే ఇటు వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కూడా సో సిటీలో
పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఇటు జిహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఉదయం నుంచి 4 గంటల నుంచి తాము ఈ స్థాయిలో వర్షం కురుస్తుందని చెప్తున్నప్పటికీ కూడా సో ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్స్కి ఫిర్యాదులు వెళ్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి